వెరీ గుడ్ అమ్మా. ఏం పెడతారు? ఎందుకు ఇది ఉందా పీరియడ్? హై फीवर जरा में पेरिंदा का क्या करें? बुखार ज़्यादा है ना, आप नहीं क्यों नहीं लाया? सेकेंड एपिसोड टेक केयर. रूम इज नॉट देयर, एनी रूम? ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాత చేస్తారు. బాగానే ఉంది కదా? కూర్చోబెడతారు, ప్రేమగా మాట్లాడతారు, నవ్వుతారు. చేద్దాం ఎవరిచ్చిన ల్యాబ్ టెక్నీషియన్ నుంచి నోటిఫికేషన్ ప్రైవేట్లో మనం ఎందుకు చేయం? మన జీతం మనకు వస్తుంది, ఆడేముంది పేదోడు వస్తుంది వాడు పెడదాం, అంతే కదా? అస్సలు లేదంటే రిసీవింగ్ వచ్చాడు కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ హాస్పిటల్ మీద, పారామెడికల్ స్టాఫ్ ఇబ్బంది ఇస్తే రిసీవ్ చేసుకోవట్లేదని. మరి నేనే ఒక 4 మనుషులు పంపుతా, వీడియో తీస్తా, సస్పెండ్ చేస్తాను బయట మనం. ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు ఈ మధ్యనోడు, మరి చెప్తారు నాకు 2 గంటలు ఎవరెవరు ఏం చేస్తున్నారు. తప్పు కదా అది? ఉన్నారా ఉన్నారా? లిల్లీ పుష్ప ఉందా? ఈమె శాంతి ఉందా? సుశీల రాసుకున్నా సస్పెండ్ చేయాలి. ఉపయోగం లేదు. శ్రవణ్ కుమార్ రాసుకో, ఆబ్సెంట్. రమేష్ కుమార్ ఓకే రైట్, నో ప్రాబ్లం. నీ వచ్చేటోడు రావాలి కదా. శ్రవణ్ కుమార్ రాసుకో. షోకా రోడ్స్ గతంలో ఏమన్నా ఆయన షోకా రోడ్స్ ఇస్తుంటే మాత్రం లేదు. ఫస్ట్ టైమా? నెక్స్ట్ ఉపేందర్ వచ్చిండు. ఎవరా మేడం? అట్లా వద్దు కదా, వచ్చినోడు సంతకం పెడతారు. సంతకాలు రావా? ఏరుపుత్రుడు అయితేనే మనం పి అని పెడదాం. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో ఆ విధంగా ప్రేమతో రిసీవ్ చేసుకోవాలా. మీ ట్రైనింగ్లో మదర్ టెరిసా గురించి, సర్వీస్ గురించి చెప్పలేదా? చెప్పినా కానీ సర్వీస్ పెరుగుతున్నా కొద్దిగా కరెక్ట్గా అయిపోయినామా? మన జీతం మనకు వస్తుందిలే అనే ఉద్దేశంతో ఉన్నామా? అర్థం కావట్లేదు. కొద్దిగా మంచిగా వాళ్ళని ప్రేమతో రిసీవ్ చేసుకోండి, ప్రేమతో పలకరించండి. తర్వాత ఓపీలో కూడా పూర్తి స్థాయిలో చూడండి వాళ్ళ పల్స్ ఎట్లా ఉంది. అందులో పైసా మిగతానా? అదే గవర్నమెంట్ హాస్పిటల్ మీద దందా రైతా అందరూ నిలబడండి. ప్రైవేట్ ప్రైవేట్ ఎందుకంటే మనకు లేదా? ఎందుకు వస్తుందమ్మా? ఎంత డబ్బా ఇస్తుంది కదా వాళ్ళకి? ఎనమిక్ ఉందని మనకు మొదలే తెలుస్తుంది కదా. మనకు ప్రిజర్వ్ చేయడానికి లేదా? అయినా కానీ ఎక్కువ తల్లి పేదవాళ్ళు. అదే ప్రస్తుతానికి మారుతాం. ఒక ఎనస్థిషిస్ట్ లేడట, ఇంకోటి నుంచైనా సరే ఎవ్రీడే అయ్యేటట్టు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈరోజు చౌటుప్పల్లో ఉన్నటువంటి వార్డుల పర్యటనలో భాగంగా నేను అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గంగాధర్ గారు కలిసి వార్డులో నీటి సమస్యపై, ఇతర సమస్యలపై 2 వార్డులు తిరగడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ హాస్పిటల్ కూడా ఆకస్మిక తనిఖీ చేశాము. సరే సమయానికి 9 o'clock కల్లా డాక్టర్లందరూ కూడా హాజరైనప్పటికీ ఇక్కడ కొన్ని లోపాలు అనేది తలెత్తున్నాయి. మేజర్గా పారామెడికల్ స్టాఫ్ రిసీవింగ్ సరిగ్గా లేదని, అంతేకాకుండా ఇక డెలివరీస్ కూడా ఏదైతే ప్రభుత్వం ఉద్దేశించి డెలివరీస్ ఎక్కువ కావాలి, తర్వాత పేదవాళ్ళకి ఈ ప్రైవేట్కి వెళ్తే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, వారికి ఆదా చేయాలని చెప్పి అన్ని సౌకర్యాలతోటి మనకి ఈవెన్ 108 ద్వారా తీసుకొచ్చి మళ్ళీ 102 ద్వారా ఇంటికి దిగబెట్టే వరకు కూడా రూపాయి ఖర్చు లేకుండా ఏదైతే వైద్యాన్ని అందించాల్సిన హాస్పిటల్ ఉందో కేవలం తక్కువ అవుతున్నాయి. అంతకుముందు నెల 13, ఈ నెల 20 ఈ విధంగా ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంత తక్కువ ఇనిషియేషన్ డెలివరీస్ కావటం అనేది కొద్దిగా శోచనీయం. దీనికి ఇక్కడ అందరికి కూడా చెప్పడం జరిగింది, వారి యొక్క పనితీరు మార్చుకోవాలని. అదేవిధంగా ప్రధానంగా ఒక 2 రోజులు మాత్రమే వీళ్ళు సర్జరీలు చేస్తున్నారు. సో ఎక్కువగా ఇక్కడ హాస్పిటల్కి వచ్చేది నార్మల్ డెలివరీ కాకుండా LACSలు వస్తాయి. వచ్చినప్పుడు మేము 2వ రోజులు చేస్తామంటే మిగతా రోజులు ప్రైవేట్కి వెళ్ళటమో లేకపోతే ఇతరత్రా బాధపడే అవకాశం ఉంది. సో ఇక్కడే ఎనస్థీషియా సమస్య కూడా ఉందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా సెకండ్ ఎనస్థీషియా కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ పూర్తి స్థాయిలో అన్ని రోజుల్లో వీళ్ళు
LACSలు చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ చేయలేకపోతే ఈ విధమైనటువంటి పనితీరు వస్తుంది. దాని ద్వారా వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి మళ్ళీ ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అత్యధిక డబ్బుని ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా పేషెంట్స్ ను ఓపీ చూసేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి చూడట్లేదు అనేది కూడా ఒక ఫిర్యాదు. దానికి కూడా ఓపీలో కూడా ఆ పనితీరు మార్చుకోవాలని కూడా ఓపీలో ఉన్నటువంటి డాక్టర్స్ కి ముగ్గురు ఒకే దగ్గర కూర్చోకుండా కనీసం 2 స్థలాల్లో అయినా కూర్చొని స్కాటర్ చేసుకొని ప్రతి పేషెంట్ కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళ వివరాలు కనుక్కొని చేసుకున్నట్లయితే ఫస్ట్ పేషెంట్ కి రిసీవింగే సగం రిలీఫ్ ఉంటుంది. ఆ రిలీఫ్ అనేది ఉండే విధంగా కూర్చోబెట్టి వాళ్ళ యొక్క మినిమం ఉన్నటువంటి పారామీటర్స్ ఏవైతే ప్రోటోకాల్ ప్రకారంగా చూసుకుంటూ వాళ్ళ యొక్క సమస్యల్ని ఒక 2-3 నిమిషాలు కేటాయించినట్లయితే ఆ రోగి స్వాంతన పడేటట్టు అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యవస్థ మీద డాక్టర్ మీద నమ్మకం ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వీడు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు ఇవ్వడమే కాకుండా త్వరలో మళ్ళీ ఫ్రీక్వెంట్ గా ఈ హాస్పిటల్ యొక్క పనితీరు మారే వరకు కూడా దీని యొక్క మొత్తం కూడా నిర్దేశం ప్రకారం నేను గంగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అందరం కూడా కలిసి దీన్ని వరుసగా తనిఖీలు చేస్తూ దీన్ని మారే వరకు కూడా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఫిర్యాదు పెట్టే కూడా పెడుతున్నాం. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ సరిగ్గా రిసీవింగ్ లేదంటున్నారు కాబట్టి ఒక ఫిర్యాదు పెట్టేసి ఇది ఆర్డీఓ లెవెల్లో ఫిర్యాదు పెట్టని నిర్వహిస్తారు. ఆర్డీఓ గారి దగ్గర తాళం చేయి ఉంటుంది. ప్రతి వారం ఈ యొక్క ఫిర్యాదు పెట్టని తెరవటం, వాళ్ళు పేరు కూడా రాయక్కర్లేదు. వాళ్ళ సమస్య దాంట్లో వేసినట్లయితే డాక్టర్ల పనితీరు కావచ్చు, ఇక్కడ నుంచి సౌకర్యాల విషయం కావచ్చు రాసినట్లయితే ఆ వారంలో మండే రోజు సోమవారం రోజు ఆ యొక్క ఫిర్యాదు పెట్టి తీయటం, దానికి పరిష్కార మార్గం వెతుక్కునే విధంగా ఆర్డీఓ గారిని దృష్టి తీసుకొచ్చి నా స్థాయి అయితే ఇది ఆయన స్థాయిలో ఆయన పరిష్కరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఫిర్యాదు ఉంది, దానికోసమే మనం కేస్ షీట్స్ చూసాం. దాదాపు ఈ నెలలో అయినటువంటి 5 కేస్ షీట్స్ చూసాము, మొత్తం చూడలేదు 20. సో ఆ కేస్ షీట్స్ లో జనరల్ గా ప్రైవేట్ హాస్పిటల్ పోయినట్టయితే దాంట్లో ఆ స్కానింగ్ డాక్యుమెంట్ ఏదో ఉంటుంది, మరి అది మరి వీళ్ళు పెట్టలేదా మరి ఏమో తెలియదు. కానీ దాని ప్రకారం ఎక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోయినటువంటి ఆ పరీక్ష రిపోర్ట్లు దాంట్లో కనపడలేదు. అదేవిధంగా మనకు ఒక్క చోట మాత్రం ఒక బ్లడ్ తక్కువైపోతే వాళ్ళు ఒక 800 రూపీస్ పెట్టి ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ తీసుకున్నట్టుంది. అది కూడా అత్యవసర పరిస్థితులలో చాలా ఎమర్జెన్సీలో తీసుకున్నారని చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా బ్లడ్ బ్యాంక్ లో లేకపోయినప్పటికీ మనకి బ్లడ్ అవైలబిలిటీ ఉంది. ఎవరు కూడా అట్లా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ దాంట్లో స్కానింగ్ కి పోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎల్టీకి కానీ లేకపోతే ఉన్నటువంటి ఎక్స్రే తీసే వాళ్ళకి కానీ క్లియర్ కట్ గా రేడియోగ్రాఫర్ కానీ క్లియర్ గా చెప్పినాం. ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపడానికి లేదు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. టెస్టులకు సంబంధించి ప్రెగ్నెంట్ ఉమెన్ సంబంధించి అన్ని టెస్టులకు కూడా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. బయటికి రాసినా కానీ మీరు ఎవరైనా మా కంప్లైంట్ బాక్స్ లో వేయచ్చు. అదేవిధంగా ఫర్దర్ కూడా మా ఎంక్వైరీలో తేలితే